సరైన సమయానికి ధాన్యం కొంటే ఈ వర్షం పడి హడావిడిగా తడిసిన ధాన్యం కొనే పరిస్థితి రాదు. మన రాష్ట్రంలో మొత్తం 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 130 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క దిగుబడి వచ్చింది. కానీ ఇప్పటికీ కేవలం కొన్నది సగం కూడా లేదు. కొనుగోలు కేంద్రాల్లో సరైనటువంటి వసతులు లేవు. ధాన్యం తెచ్చుకున్నటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యానికి గన్ని బ్యాగులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు సమయానికి. గన్ని బ్యాగులను నింపితే లారీలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు సమయానికి. బ్యాగులు ఉంటే లారీలు రావు, లారీలు ఉంటే బ్యాగులు రావు. విచిత్రమైనటువంటి ఇబ్బందులను ఈరోజు రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి విషయాలను పక్కన పెట్టి కేవలం వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్, వాళ్ళ కుర్చీని ఎట్లా కాపాడుకోవాలి అనే లక్ష్యంతోనే ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది తప్ప రైతుల యొక్క సమస్యల పైన కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. 500 రూపాయలు ప్రతి క్వింటాల్కి బోనస్ ఇస్తామన్నారు. మరి ఇప్పటిదాకా ఎంతమంది రైతులకు ఇచ్చిండ్రు బోనస్ తెలపాల్సినటువంటి అవసరం ఉంది. మాటలేమో కోటలు దాటిపోతున్నాయి, మాత్రం కడపలు కూడా దాటలేమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వెంబడే రైతులకు చెల్లించాల్సినటువంటి బోనస్ను ఇమ్మీడియట్గా చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.